ఈరోజు ఆఫీస్కి లేట్ అవుతుంది, మంత్ ఎండింగ్. మీరు ఎక్కడికి వెళ్ళారు? సో కాల్ చేద్దాం. హలో, ఎక్కడున్నారు? అవునా, ఓకే. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా టైం అయింది. అసలు మా మేనేజర్ మళ్ళీ తిడతాడేమో, అందుకని నేను తొందరగా వెళ్తున్నాను. రైస్ వండి పెట్టాను, కుక్కర్లో ఉంది రైస్. అలాగే మీరు బయట నుంచి వచ్చుకుంటూ కూరగాయలు అవి తీసుకొని వచ్చుకోండి, ఓకేనా? కర్రీస్ తెచ్చుకోండి, సరేనా? ఓకే, ఉంటాం మరి. ఈరోజు నేను టార్గెట్ ఫినిష్ చేయాలి. అమ్మాయి ఒక పని అయితే అయిపోయింది. వారు బయట నుంచి వచ్చి తింటా అన్నారు. ఎప్పుడు వస్తే వాళ్ళకి బయట నుంచి కర్రీ తెచ్చుకొని వారే తింటారు. నేను ఎప్పుడు ఈరోజు ఎట్లాగైనా సరే టార్గెట్ ఫినిష్ చేయాలి. హలో సార్, నా పేరు సారిక. నేను రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఫ్లాట్ కొనాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా సార్? మా దగ్గర మంచి మంచి ఫ్లాట్స్, అన్ని సౌకర్యాలతోటి ఫ్లాట్స్ ఉన్నాయి సార్. మీకు తక్కువ ధరలోకి ఇప్పిస్తాను సార్. అలాగా సార్. సరే సార్, మీకు మళ్ళీ ఏమైనా కొనాలని ఆలోచన ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్. హలో సార్, నా పేరు సారిక. నేను రియల్ ఎస్టేట్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీకు ఏమైనా ఫ్లాట్ కొనాలనే ఆలోచన ఉందా సార్? మా దగ్గర మంచి ఆఫర్స్ తోటి, అన్ని సౌకర్యాలతోటి ఫ్లాట్ ఉంది సార్. తక్కువ ధరలోనే మీకు ఇప్పిస్తాను సార్. అవునా సార్? ఓకే, మీకు మళ్ళీ కొనాలని ఆలోచన వస్తే ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు ఫ్లైట్స్? ఇలా ఏం చేయాలి నేను? సార్ వస్తే ఏమంటారు? సరే, ఇంకో నెంబర్కి కాల్ చేస్తాను. హలో సార్, నా పేరు సారిక. నేను రియల్ ఎస్టేట్ నుంచి కాల్ చేస్తున్నాను. మా దగ్గర మంచి మంచి సౌకర్యాలతోటి ఫ్లాట్స్ ఉన్నాయి సార్. తక్కువ ధరకే ఇప్పిస్తాను సార్. అలాగా సార్. ఒకవేళ మీకు కొనాలని ఆలోచన ఉంటే ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఏంటో ఇక్కడ కూడా బుక్ అవ్వలేదు. హలో సార్, చెప్పండి సార్. ట్రై చేస్తున్నాను సార్, కానీ ఎవరు కూడా ఇప్పుడైతే వద్దని అంటున్నారు, తర్వాత అయితే ఆలోచిస్తామని చెప్తున్నారు సార్. అయ్యో సార్, అలా అనకండి సార్. ఎలాగైనా ఈరోజు టార్గెట్ ఫినిష్ చేస్తాను సార్. సార్, నాకు అసలే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు చెప్పాను కదా సార్. మళ్ళీ మీరు ఇప్పుడు తీసేస్తా అంటే ఎలా సార్? ఈ ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి. ఈవినింగ్ వరకల్లా ఎలాగైనా ఒకటి బుక్ చేస్తాను సార్. ఏంటిది, లాస్ట్ మంత్ చాలానే బుక్ చేశాను. ఇంతమందికి ఏమైంది? ఎన్ని కాల్స్ చేసినా అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఎవరు కూడా కొన్ని ఆలోచన చేయట్లేదు. ఈ నెల కనుక నేను టార్గెట్ ఫినిష్ చేయకపోతే తీసేస్తా అన్నారు సార్. ఏం చేయాలి?
కూడా కావట్లేదు. ఎలాగైనా సరే ఈరోజు టార్గెట్ ఫినిష్ చేయాలి. ఇంట్లో చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. నేను సంపాదించేది కూడా వారికి ఎంతో కొంత సహాయపడాలని కదా. ఈ నెలతోటే నా జీవితం ఆగిపోతుందా? నాకు శాలరీ రాదా ఈ నెల? ఏం చేయాలి? తినబుద్ధి కూడా కావట్లేదు. ఈ నెంబర్కి ట్రై చేసి చూద్దాం. ఎలాగైనా వాళ్ళు యాక్సెప్ట్ అయ్యేటట్టు చేస్తాం. హలో సార్, నా పేరు సారిక. నేను రియల్ ఎస్టేట్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఫ్లాట్ కొనాలనే ఆలోచన ఉందా సార్ మీకు? సార్, మా దగ్గర సౌకర్యాలతోటి మంచి ఫ్లాట్ ఉంది సార్. మీకు తక్కువ కాస్ట్లోనే ఇప్పిస్తాను సార్ నేను. అలాగా సార్. ఓకే సార్, నేను అడ్రస్ ఇవన్నీ చెప్తాను. మీరు ఆఫీస్కి వచ్చేసి కలిసి మాట్లాడండి సార్. నేను మీ పేరుని ఇక్కడ బుక్ చేస్తున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఒక స్త్రీ జీవిత గమనాన్ని ముందుకు సాగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. సమాజంలో ఉద్యోగంలో రాణించాలంటే ఎన్నో బాధలు ఎదుర్కొంటుంది. ఎన్నో అవమానాలు మింగుతూ కుటుంబ బాధ్యతలు తలుచుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ముందుకు నడుస్తుంది. ఉద్యోగంలో రాణించే ప్రతి స్త్రీ తన సంపాదన కుటుంబ పోషణకు ఖర్చు చేయాలని ఎంతో ఆశిస్తుంది. ఉద్యోగం చేసే స్త్రీ మూర్తులందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా?